హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ అండ్ చిల్ విత్ నిక్కీ. నేను ఈరోజు రాయలసీమ స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ. నేను ఇక్కడ 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను, బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 2.5 స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, లేదంటే మీకు టేస్ట్కి తగ్గ మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1 kgకి ఈ స్పూన్కి ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది. అండ్ తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండి, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మనకు కలుపుకునే దానికి కలర్కి బాగా వస్తుందండి. మనం కలిపేటప్పుడు మంచి కలర్ వస్తుంది. సో పసుపు అనేది మనము ఇందులో యాడ్ చేస్తున్నాము. తర్వాత నేను ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకుంటానండి నేను ఇంట్లో. సో వర్కింగ్ ఉమెన్స్కి ఇది ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆనియన్ 3 to 4 స్పూన్ ఆఫ్ ఆనియన్ వేస్తున్నాను. ఇది వేసేసి తర్వాత టొమాటో ప్యూరీ నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా నేను టమాటో ప్యూరీ ఒక 4 స్పూన్స్ ఆఫ్ టమాటో ప్యూరీ వేస్తున్నాను. సో ఇది మీకు ఇంకా ఎక్కువ వేసుకోవాలనిపిస్తే, మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే కానీ మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఈ ట్యాంగినెస్ ఇది ఇక్కడ 4 స్పూన్స్కి నాకు సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను కొత్తిమీర అండ్ ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ ఆఫ్ పేస్ట్ నేను చేసి పెట్టుకున్నాను. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియండర్ తీసుకున్నానండి, అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఇది వేసానండి. 3 to 4 స్పూన్స్ ఆఫ్ నేను యాడ్ చేశాను. సో మీరు టేస్ట్కి తగ్గ ఇన్ కేస్ మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఇది కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను. వై? బికాస్ వర్కింగ్ ఉమెన్స్కి ఈ ముందు ప్రిపరేషన్, వీకెండ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేను చేసి పెట్టుకుంటాను. అండ్ ఇది కర్డ్ వచ్చేసి నేను ఆల్రెడీ బీటెండ్ కర్డ్ అండి. దిస్ ఇస్ యోగర్ట్. ఒక 2 స్పూన్స్ ఆఫ్ యోగర్ట్ యాడ్ చేశాను. సో ఇదంతా యాడ్ చేశాక ఒక స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ ఒక స్పూన్ ఇది చికెన్ మసాలా అండి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ధనియా కొరియండర్ పౌడర్ యాడ్ చేస్తాను. అండ్ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇది యాక్చువల్లీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు చాలామంది, బట్ టైం లేని వాళ్ళు ఇమ్మీడియట్ అలాగే అంతా కలిపేసి మనం ఇమ్మీడియట్ స్టవ్ మీద పెట్టినా కానీ బాగుంటుంది. బట్ ఒక 1/2 hour అన్నా మ్యారినేట్ చేస్తే మాత్రం ఇదంతా చికెన్ బాగా పీల్చేసుకొని ఇంకా బాగా స్పైసీ ట్యాంగినెస్తో చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసి ఇదంతా మనము బాగా కలిపేసేయాలి. అండ్ మేక్ షూర్ టు వాష్ యువర్ హ్యాండ్స్ అండి ఆఫ్టర్ దిస్. సో ఇదంతా మనం కలిపేసాము. సో ఇదంతా బాగా కలిపేసి ఒక కాసేపు మీకు టైం ఉంటే పెట్టుకోండి, లేదంటే కానీ ఒక ప్యాన్ పెట్టేసి మీరు ఆల్రెడీ యూ కెన్ స్టార్ట్ కుకింగ్. ఓకే, సో నేనైతే ఇక్కడ 1/2 hour నేను మ్యారినేట్ చేశాను బికాజ్ ఐ హ్యావ్ ఎ టైం. సో నేను మ్యారినేట్ అంతా బాగా కలిపేసాను, మీరు చూడొచ్చు అంతా బాగా కలిపేసాను. సో ఇక్కడ మరి ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. సో మీకు 1 kg చికెన్ అంటే పెద్ద ప్యాన్ సరిపడా మీకు ప్యాన్ పెట్టుకోండి, ఆర్ మీకు ఏమైనా వేరే గిన్నెలు ఉంటే పెట్టుకోండి. సో ఇలా ఆయిల్ యాడ్ చేసి ఒక 4 స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేశానండి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తాను, మీకు వేరే ఆయిల్ ఏమైనా యూస్ చేస్తే చేసుకోవచ్చు. అండ్ ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి, ఇవి మామూలుగా మనం బిర్యానీలో అన్నీ యాడ్ చేస్తాం కదండి, బిర్యానీ లీఫ్ ఇవన్నీ. సో ఇవన్నీ యాడ్ చేసేసి చిట్పట అనే వరకు మనము అయ్యాక, సో వాట్ ఎవర్ ద మిక్స్చర్ మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా, అది యాడ్ చేయడమే. సో అదంతా యాడ్ చేసేసి బాగా కలిపేయాలండి. యూ కెన్ సీ హియర్ ఇదంతా బాగా చిట్పట ఉంటుంది మసాలా. సో దాని తర్వాత మనం యాడ్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదండి, ఇది స్లోగా ఒక్కొక్క స్పూన్తో యాడ్ చేస్తున్నాను. మేక్ షూర్ ఆయిల్ స్ప్లిట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ అండ్ యాడ్ స్లోలీ అండి. సో ఇది యాడ్ చేసేసుకొని ఇంకా మనం బాగా కలిపేసుకోవడమే. ఆయిల్ అంతా బాగా దీనికి పట్టేస్తుంది. సో స్లోగా, అంటే హై ఫ్లేమ్ పెట్టకండి, స్లో ఫ్లేమ్లో పెట్టేగిన ఆయిల్ స్లోగా అంతా వదులుతుంది. మనకు కర్రీ కూడా కన్సిస్టెన్సీ బాగా వదులుతుంది. అది వాటర్ అంతా వదిలేసి మనకు లిక్విడ్ కర్రీ అంతా బాగా వస్తుందండి. ఇక్కడ చూడొచ్చు నేను మెల్లమెల్లగా కలిపెడుతున్నాను. కలిపెడితే యూ కెన్ సీ ద అవుట్ సైడ్ అండి, ఆయిల్ అంతా వేరయ్యి ఇది అవుతుంది. నేను కాసేపు లిడ్ కూడా క్లోజ్ చేశానండి ఒక 2 minutes వరకు. సో మనకు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఆయిల్ అంతా సైడ్కి బాగా స్ప్రెడ్ అయ్యింది. సో మనకు కర్రీ కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది. ఇదైతే రోటీలో కూడా మనము
రోటీస్ ఏమైనా ఉంటే కన్నా రోటీ కర్రీ మనకి తీసుకెళ్ళిపోవచ్చు ఆఫీస్కి, బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా కట్టచ్చు, క్యారియర్ బాక్సెస్కి దాని బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఒక లెమన్ జ్యూస్, ఒక నిమ్మకాయ అంత మొత్తం లెమన్ జ్యూస్ వేసాను ఇక్కడ. సో ఆ ట్యాంగినెస్, టొమాటో, ఈ లెమన్, ఇది మంచి చిల్లీ చాలా బాగుంటుందండి. చూడొచ్చు ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. చికెన్ బాగా ఉడికిపోయింది. ఒక హాఫ్ స్పూన్ అంతా నేను పెప్పర్ యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఇంకా కలిపేయడము అంతే. ఇంకా వెరీ ఈజీ అండి. చికెన్ రాయలసీమ స్పెషల్ చికెన్, గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అండి. మీరు చూడొచ్చు, పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.